గణిత ప్రక్రియలు మనకి తెలిసి ఉంటుంది. ఎక్కువగా కాంపిటేటివ్లోనే కాకుండా మనకి చాలా దిక్కుల ఉపయోగపడతాయి అన్నమాట. ఒకసారి చూద్దాం మనం. గణిత ప్రక్రియలు అంటే ఏంటంటే ఇంగ్లీష్లో బాడ్మాస్ రూల్స్ అంటాము. వీటిపైన డిపెండ్ అయ్యే మనకి లెక్కలు అనేవి ఆధారపడి ఉంటాయి. ఒకసారి దీనికోసం మనం బాగా చూద్దాం. ఇక్కడ సింప్లిఫికేషన్కు సంబంధించిన ముఖ్య సూత్రం ఏదేని లెక్కను సూక్ష్మీకరించేటప్పుడు మనకు ఒక నియమాన్ని పాటించవలెను. ఆ నియమాన్నే బాడ్మాస్ నియమం అంటారు. అయితే లెక్కలను సూక్ష్మీకరించేటప్పుడు మనము ఈ నియమాన్ని పాటించకపోతే జవాబు తప్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువలన మనం ఈ నియమాన్ని తప్పకుండా పాటించవలెను. ఇందులో వి అంటే వెనికులం లేదా బార్ అంటాం కదా, అది. నెక్స్ట్ బి అంటే బ్రాకెట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇది ఈ బ్రాకెట్స్. ఓ అంటే ఆఫ్ అనగా గుణకారము అని అర్థం, మల్టిప్లికేషన్. నెక్స్ట్ డి అంటే డివిజన్ అంటే భాగాహారం. ఎం అంటే మల్టిప్లికేషన్ అంటే గుణకారం. ఏ అంటే ఎడిషన్ కూడిక. ఎస్ అంటే సబ్ట్రాక్షన్ తీసివేత. లెక్కను సూక్ష్మీకరించేటప్పుడు పైన చూపించిన విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్ను పాటించవలెను. అంటే ఏంటంటే మనము ఈ బాడ్మాస్ రూల్ ప్రకారంగా ఈ బాడ్మాస్ అనే రూల్ని పాటించాలి. ఎందుకంటే ఫస్ట్ వి, నెక్స్ట్ బి, నెక్స్ట్ ఓ, డి, ఈ విధంగానే మనం ఫాలో అయ్యి మనం సమ్ అనేది చేయాలి. ఈ క్రింది విధంగా కొన్ని ఆల్జీబ్రిక్ ఫార్ములాలకు సంబంధించిన సింప్లిఫికేషన్ కూడా అడుగుతారు. ఇటువంటి లెక్కలను ఆల్జీబ్రిక్ ఫార్ములాలను ఉపయోగించడం ద్వారా త్వరితంగా సులువుగా కరెక్ట్గా సమాధానములను కనుగొనవచ్చును. ఈ దిగున కొన్ని ఆల్జీబ్రిక్ ఫార్ములాలను ఇస్తున్నాము, అభ్యర్థులను వీటిని పరిశీలించవాలని అని చెప్పాడు కదా. ఒకసారి చూద్దాం. ఇవి ఎక్కువగా ఎన్ఎంఎంఎస్, నెక్స్ట్ నవోదయ ఇలాంటి వాటికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే ఈ ఫార్ములాస్ అనమాట. ఇవన్నైనా ఇంకా సమ్స్ ఇంకా ఉన్నాయి. అయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఇది వచ్చేసి మనకు ఒక ఫార్ములా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దీన్ని సింప్లిఫై చేస్తే ఈ విధంగా రాయొచ్చు. నెక్స్ట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ మైనస్ బి మరియు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ మైనస్ బి, ఇలా కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని రాయొచ్చు. నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే దీన్ని 4ab రాయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్గా రాయొచ్చు. నెక్స్ట్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని మనం రాయొచ్చు అనమాట. ఇది ఫార్ములా. ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఈ ఫార్ములాలో అప్లై చేస్తే మనకు సమ్ వస్తుంది. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్గా రాయొచ్చు. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏ స్క్వేర్ బై ఏబి ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ మైనస్ బిగా రాయొచ్చు అనమాట. ఇవన్నీ వచ్చేసి మనకి ఫార్ములాలు అనమాట. ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి అన్నీ. అయితే ఇక్కడ కండిషనల్ ఫార్ములాస్ ఏ విధంగా ఉంటే చూద్దాం. ఏ ప్లస్ బి ప్లస్ ఈక్వల్ టు 0 అయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abc అనేది మనకి ఫార్ములా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab 14 ఇంటూ ఏ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అయితే ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే 5 + 10 డివైడెడ్ బై 5 × 2 - 3 ఈక్వల్ టు, ఇవి ఆన్సర్స్ అనమాట. దీన్ని ఏ విధంగా చేద్దాం చూడండి. ప్రశ్న మనం బాడ్మాస్ నియమాన్ని పాటించకపోతే జవాబు తప్పు వస్తుంది ఖచ్చితంగా.
బాడ్మాస్ నియమం ప్రకారం మొదట భాగాహారము, తర్వాత గుణకారం, తర్వాత కూడిక తీసివేతలను మనం లెక్క వేయాలి. ఇక్కడ 5 + 10 / 5 × 2 - 3 అన్నాడు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడెడ్ బై చూసుకోవాలి. అంటే ఏంటంటే 5 / 2 అంటే 5 × 10 అంటే 5 + 2 ఇంటూ ఇక్కడ 2 ఉంది కదా, 2 - 3 అవుతుంది. అప్పుడు ఇంటూ చేయాలి. అంటే ఏంటంటే 2 × 2 = 4 అంటే 5 + 4 - 3. అప్పుడు ఏం చేస్తుందంటే 5 + 4 అంటే 9 కదా, -3 = 6 వస్తుంది. ఆన్సర్ ఏంటంటే మనకి ఆప్షన్లో ఇక్కడ ఇచ్చినట్టుగా 6. అలా మనం చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 2 / 2 × 2 అలానే 2 / 2 × 2 ఇచ్చాడు కదా. ఇది ఆప్షన్స్ 1 ఏమో 1 ఇచ్చాడు, 2 4 ఇచ్చాడు, 3 1/2 ఇచ్చాడు, 4 ఏమో 1/4 ఇచ్చాడు కదా. ఈ బాడ్మాస్ నియమం ప్రకారం 2 / 4 అంటే ఎంత వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చేసుకోవాలి 2 × 2. ఇక్కడ 2 ఉంటుంది, 2 × 2 = 4 బ్రాకెట్లో ఫస్ట్ చేసుకోవాలి కాబట్టి 4. నెక్స్ట్ ఇక్కడ 2 / 4 అంటే ఇక్కడ కిందని కూడా ఒకసారి చూసినట్టయితే 2 / 2 అంటే 1 కదా. అలానే ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ 2 × 2 = 4 కదా. ఇక్కడ 2 × 2 = 4. ఇక్కడ పైన ఏమో ఓన్లీ 1 మిగులుతుంది. చూసారు కదా. ఆన్సర్ వచ్చేసి మనకి 1/2 × 2 బాడ్మాస్ నియమం ప్రకారం ఆన్సర్ 1/4 అవుతుంది. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 4 అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇలా బాడ్మాస్ నియమం ప్రకారం మనకి ఇలా సమ్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. ఇది ఓన్లీ గణిత ప్రక్రియల మీద మాత్రమే. నెక్స్ట్ ఇంకొక వేరే చాప్టర్ మీద మనం చేద్దాము. వీడియో నచ్చితే లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.